హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, ఈరోజు మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, టోకెన్స్లో ఆపరేటర్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలామంది కన్ఫ్యూజ్ పడే కాన్సెప్ట్ ఇదే. చాలామందికి అర్థం కాదనమాట ఈ కాన్సెప్ట్. ఓకే, అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం అయ్యిండదు అనమాట చాలా మటుకు. దీనివల్ల ఆ కోడింగ్ కూడా దెబ్బతింటుంది. ఓకే, ఆపరేటర్స్ అనేవి అంత ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. నేను మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కాన్సన్ట్రేషన్గా కళ్ళు పెద్దవి చేసి మటుకు వినండి. ఓకే, చూద్దాం ఆపరేటర్స్ అన్నీ చూసేద్దాం. ఓకే, నిదానంగా చూసేద్దాం, లేట్ అయినా పర్వాలేదు, మీ కాన్సెప్ట్ రావాలన్నమాట. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆపరేటర్స్ అనే అంత ఇంపార్టెంట్, కోడింగ్లో చాలా ఇంపార్టెంట్. కోడింగ్ వచ్చు అంటే ఆపరేటర్స్ బాగా వచ్చని అర్థం అనమాట. ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎప్పటికైనా సరే. ముందుగా ఆపరేటర్ అంటే ఏంటి? Operator is a symbol that used to perform mathematical or logical operations on variables and values. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, A+B ఇది అందరికీ తెలిసిండేదే. A+B. ఓకే, సో ఏలో 5 తీసుకోండి, ప్లస్ బిలో 10 తీసుకోండి. సో 5 + 10 అంటే ఎంత? 15 అనమాట. ఇది అందరికీ తెలిసిండేదే బేసిక్ కదా. 5 + 10 = 15. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం వేరియబుల్స్లో చూద్దాం. వేరియబుల్స్లో చూస్తున్నాం. ఓకే, A+B. ఇక్కడ వచ్చేసినట్టయితే ప్లస్ అనేది ఉంది కదా. సో ఇక్కడ A, B ఏమవుతాయంటే ఆపరాండ్స్ అవుతాయి అన్నమాట. A, B రెండు కలిపి వేరియబుల్స్ కదా. సో వేరియబుల్సే. ఓకే, ఇలాంటి మనకు ప్లస్ ఇలా మనం చేసినప్పుడు, ఇలా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇలా చేసినప్పుడు ఆ వేరియబుల్స్ కాస్త ఏమవుతాయంటే ఆపరాండ్స్ అవుతాయి. ఓకే, చూడండి, ఏ వచ్చేసి ఆపరాండ్, వేరియబుల్లే. ఓకే, ఆపరాండ్. ఎందుకు ఆపరాండ్ అవుతుందని కూడా చెప్తాను. ఓకే, ఇది ఆపరాండ్ అవుతుంది. సో ప్లస్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఆపరేటర్ అవుతుంది అనమాట. ఆపరేటర్ సింబల్. ప్లస్ అనేది ఏంటి? ఇక్కడ అడిషన్ అని తెలుసు మనకు. ఇది సింబల్ అనమాట, ఆపరేటర్ అంటాం. బి వచ్చేసి కూడా ఆపరాండ్, వేరియబుల్ కదా, అదనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంట్ A, B అని ఈ విధంగా మనకు డిక్లేర్ చేసాం. ఇవేంటివి? వేరియబుల్స్. ఈ వేరియబుల్స్తో మనం ఏదైనా కానీ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆపరేషన్ అంటే ఏంటంటే ఆ 2 వేరియబుల్స్ మధ్య ఏదైనా ఒక ఆపరేటర్ ఉంటుందన్నమాట. ఆపరేషన్ చేస్తామన్నమాట. ఓకే, ఆపరేటర్ ఉంటుంది అంటే అలాంటప్పుడు ఆపరేటర్ ఉంది అంటే ఆ వేరియబుల్స్ కాస్త ఆపరెండ్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా ఇది కాన్సెప్ట్. సో చూడండి, ఏ అనేది ఆపరెండ్, బి అనేది కూడా ఆపరెండే. ఆపరెండ్స్ మధ్య మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆపరేటర్ చేస్తున్నాం. అంటే టోటల్ కలిపి అంతా చేసినట్టయితే మనకు రిజల్ట్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆపరేషన్ పెర్ఫామ్ చేసామన్నమాట. A+B అనేది ఒక ఆపరేషన్. అందులో మనకు AB కాస్త ఆపరెంట్స్ అవుతాయి, ప్లస్ కాస్త ఆపరేటర్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. మన కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్ అనమాట. అంటే ఏంటి? ఇక్కడ సింబల్స్. ఓకే, ఆపరేటర్ అంటే ఏంటి? ఇక్కడ సింబల్. మనకు అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా, ఓకే, అదంతా మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆపరేటర్స్ సింబల్ గురించి చూస్తున్నాం అనమాట. ఎలాగా, ఏంటి, వాటి గురించి చూడబోతున్నాం. చూడండి, అదే చెప్తున్నాం ఇక్కడ. సో ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ అంటున్నాం. దట్ యూజ్డ్ టు పెర్ఫామ్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్. ఓకే, దట్ యూజ్డ్ టు పెర్ఫామ్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ అంటున్నాం. ఓకే, ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ పైన. ఓకే, వేరియబుల్స్ పైన అండ్ వాల్యూస్ లేదా వాల్యూస్, ఈ విధంగా 5, 10 వాల్యూస్ పైన కానీ ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఈ డెఫినేషన్. ఆపరేటర్ అంటే ఏంటో ఈ విధంగానే చెప్పొచ్చు. లేదా అండ్ ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్. ఆపరేటర్ అనేది ఒక సింబల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు పెర్ఫామ్ సమ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్ అనమాట. ఇవి అర్థమైంది కదా. ఈ విధంగా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆపరెంట్స్ అనాలన్నమాట. వీటిని వేరియబుల్స్ అనొద్దు ఇంకా. ఓకే, ఇది ఆపరాండ్స్ మేబీ వేరియబుల్స్ ఆర్ కాన్స్టాంట్స్ ఏ విధంగా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ఆపరాండ్స్. చూడండి, డిపెండ్ అపాన్ ఆపరాండ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇవి డిపెండ్ అపాన్ ఆపరాండ్స్. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types.
ఆపరెంట్స్పై డిపెండ్ అయ్యి మనకు ఆపరేటర్స్ అనేది 3 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అవేంటివంటే ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి యూనరీ ఆపరేటర్. ఇందులో మనకు ఉన్నాయి, ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఇదే డిస్కస్ చేస్తున్నాం అనమాట, యూనరీ ఆపరేటర్. సెకండ్ వన్ వచ్చేసి బైనరీ ఆపరేటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బైనరీ ఆపరేటర్. థర్డ్ వన్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. ఓకే, ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది, చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతారనమాట. ఇది తెలుసుకున్న తర్వాత ఇది కన్ఫ్యూజన్ పడతారు. ఓకే, తర్వాత టోటల్ అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. అంత తికమక పెడతాయి అనమాట ఇవి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆపరేటర్స్తో మటుకు. ఓకే, ఆపరేటర్ యూజ్ చేస్తున్నామంటే కోడింగ్ వచ్చినట్టే మీకు. ఆపరేటర్ సరిగ్గా యూజ్ చేయలేదంటే మీకు కోడింగ్ రానట్టు. ఇది ఇందులో అసలు సందేహం లేదు, ఎవరికైనా అడగచ్చు మీరు. ఓకే, అందుకని ఆపరేటర్స్ పైన చాలా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో యూనరీ ఆపరేటర్ ఇప్పుడు చూద్దాం. యూనరీ ఆపరేటర్ అంటే ఓకే, డిపెండ్స్ అపాన్ ఏంటి ఇక్కడ ఆపరెంట్స్ పైన డిపెండ్ అయ్యే మనకు ఆపరేటర్స్ అనేది క్లాసిఫై చేయడం జరిగింది. ఈ పాయింట్ మర్చిపోవద్దు మీరు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ యూనరీ ఆపరేటర్ అంటే వన్ ఆపరెంట్ మట్టుకే ఉంటుంది. అంటే ఏంటి, దానికి అర్థం వన్ వేరియబుల్ మట్టుకే ఉంటుంది. సింబల్ గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ, ఆపరేటర్ గురించి మాట్లాడట్లేదు, ఆపరెంట్ గురించి మాట్లాడుతున్నాను. వన్ ఆపరెంట్ మట్టుకే ఉంటుంది. ఓకే, ఇట్ రిక్వైర్స్ ఓన్లీ వన్ ఆపరెంట్. చూడండి ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. దీనికి వచ్చేసి యూనరీ ఆపరేటర్కి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. ఇప్పుడు వీటి గురించి ఈ వీడియోలో మనం నీట్గా తెలుసుకుందాం, వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఏంటి, ఎలాంటి సందర్భాలు, అసలు చాలామంది కన్ఫ్యూజ్ పడతారు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో. మీరైతే కన్ఫ్యూజ్ పడద్దు, స్టార్టింగ్ నుంచి క్లియర్గా ఉండండి. చూడండి, ఫస్ట్ వన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటేనే మీరు అది యూనరీ ఆపరేటర్ కిందకి వస్తుంది అనమాట. ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూడండి, సింబల్ వచ్చేసి ప్లస్ అంటేనే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనాలన్నమాట. అడిషన్ కాదు అది. ఓకే, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనాలి. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ప్లస్ గుర్తుకు రావాలి మీకు. ఇట్ యాడ్స్ 1 ఈచ్ టైమ్ టు ద ఆపరెండ్. అర్థమైంది కదా? అంటే ఏంటి ఇక్కడ, ఇట్ యాడ్స్ 1 ఈచ్ టైమ్ టు ద ఆపరెండ్ అంటే ఒక్క వాల్యూ మటుకే మనకు యాడ్ చేస్తుంది. ఇప్పుడు 5 ఉంది. ఓకే, 5కి మనకు ప్లస్ ఏంటి, 5కి ప్లస్ ఏంటంటే 5కి ఒక వాల్యూ మటుకే యాడ్ అవుతుంది. ఒకటే అంటే 5 కాస్త 6 అవుతుంది అనమాట. 5 ప్లస్ అంటే ఏంటి, 6 ఇక్కడ. అర్థమైందా? 5కి ప్లస్ ఏంటి, 5కి ఇంక్రిమెంట్ ఏంటి అంటే 6 అనాలన్నమాట. దానికి యూజ్ చేసే ఆపరేటరే ప్లస్ సింబల్ అంతే. ఇది ఆపరేటర్ అంటేనే సింబల్, మర్చిపోవద్దు. ఓకే, ఇట్ యాడ్స్ ఓన్లీ 1 వాల్యూ అంతే. ఒక్క వాల్యూ ఒకటి మట్టుకే ఇంక్రిమెంట్ చేస్తుంది అంతే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బాక్స్లో ఉండేది. ఒక్కటి వాల్యూ మట్టుకి ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, ఇట్ కన్సిడర్స్ ఆఫ్ 2 టైప్స్. ఇందులో మనకు ఇంక్రిమెంట్ ఆపరేటర్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటివంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, సెకండ్ వన్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. అర్థమైంది కదా? సో ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ అంటే మనకు తెలుసు, మనకు ప్రీపెయిడ్ ఐడియా ఉంటుందా? సో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఐడియా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ మనకు సిమ్ రీఛార్జ్ చేసేటప్పుడు అడుగుతుంటుంది అనమాట, అది ప్రీపెయిడ్ చేయాలా పోస్ట్ పెయిడ్ చేయాలా అని. ఓకే, సో ప్రీపెయిడ్ అనుకోండి, ముందుగానే పే చేస్తాం, అమౌంట్ ముందుగానే పే చేసేసి అవి సర్వీసెస్ అనేది యూజ్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ బిల్ వేయించుకుంటాం. ఇంటర్నెట్ ఏంటి, నెట్వర్క్ బిల్ వేయించుకుంటాం జీబీలలో కదా. వేయించుకున్నప్పుడు అది ప్రీపెయిడ్ అంటే ముందుగానే పే చేసేసిన తర్వాత వాడుకుంటారనమాట, మీరు యాక్సెస్ అనేది తీసుకుంటారు, అది ప్రీపెయిడ్. పోస్ట్ పెయిడ్ అనుకోండి, అంతా యూజ్ చేసేసుకుంటారు, మీరంతా నెట్వర్క్ బిల్ అంతా యూజ్ చేసేసుకొని మీరు ఎంత అయితే యూజ్ చేస్తారో దానికి తగ్గట్టు అమౌంట్ అయితే పే చేస్తారు, పోస్ట్ పెయిడ్ అది. తర్వాత ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. అసలు ప్రీ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటి అనే దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ప్రీపోన్ అయినాయి అంటారు. ప్రీపోన్ అయినాయి అంటే ఒక డేట్ చెప్పింటారు, ఆ డేట్ కన్నా ముందే ఇంకా పెట్టేసినారు అనమాట. ఆ డేట్ కాస్త చేంజ్ చేసేసి ఇంకా ముందే పెట్టేసినారు ఆ డేట్ అనేది, ఎగ్జామ్స్ డేట్ అనేది. అదే ప్రీపోన్ అయినాయి అంటాం. పోస్ట్ పోన్ అయినాయి అని అంటాం అనమాట. పోస్ట్ పోన్ అంటే ఏంటి, మనకు ఒక డేట్ పెట్టింటాడు, ఆ డేట్కు మించి ఇంకా ముందే ఓకే, దాని తర్వాత ఆ డేట్ తర్వాతనే ఇంకా మనకు పెట్టినారనమాట ఎగ్జామ్ అనేది, అది మనకు పోస్ట్ పోన్ అంటాం అనమాట. అర్థమైంది కదా? సో ఇక్కడ కూడా అలాగే అనమాట. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలాగంటే 2 టైప్స్, ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇప్పుడు ఒక వేరియబుల్ ఉంది. ఓకే, వేరియబుల్ ప్రీగా యూజ్ చేసినట్టు అది ఇంక్రిమెంట్ ఆపరేటర్.
ఇది మనకు ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. ఒక వేరియబుల్ ఉంది, ఒక వేరియబుల్కి తర్వాత యూజ్ చేసినాం అనుకోండి ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది, అది మనకు పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా. ఇవి రెండు ఇంచుమించు సేమ్, రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ కొంచెం తేడాతో ఉంటుంది. ఈ కొంచెం తేడానే అందరూ స్కిప్ చేస్తారు, అంటే అది అంత కాన్సన్ట్రేషన్ చేయరు అనమాట దీనిపైన. అందుకనే తరచుగా అడుగుతూ ఉంటారు, అసలు ఆ కన్ఫ్యూజన్లోనే ఉండిపోతారు. ఆ కన్ఫ్యూజన్ ఏంటనేది ఈరోజు క్లియర్ చేసేద్దాం. ఓకే, రెండు సేమే కానీ యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ వే అవుతుందన్నమాట. అది ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్గా ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ మట్టుకే ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే, ఒక్క 1 వాల్యూ మట్టుకే ఇంక్రిమెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, అది ప్రీ పోయిన్ అయినా పోస్ట్ పోయిన్ అయినా ఓన్లీ 1 ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటేనే ఓన్లీ 1 వాల్యూ ఒకటే దీనికి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వి యూజ్ ప్లస్ ప్లస్ బిఫోర్ ద వేరియబుల్ ఆర్ వాల్యూ. వేరియబుల్ ఆర్ వాల్యూకి ముందుగా వాడతాం అన్నమాట ప్లస్ ప్లస్ అనేది. వి యూజ్ బిఫోర్ ద వేరియబుల్. దీన్ని ఇక్కడ మనకు ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. సింటాక్స్ వచ్చేసి ప్లస్ ప్లస్ వేరియబుల్ అనేది ఉంటుంది, ఇక్కడ వేరియబుల్ ఆర్ వాల్యూ ఎలాగని చెప్పండి. ఓకే, ఇది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ 2 ఎగ్జాంపుల్స్కి డిఫరెన్స్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి మీకు. ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను, డైరెక్ట్ మెయిన్ ఫంక్షన్ కోడింగ్ ఒకటే రాస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఇంట్ a = 5. ఇక్కడ ఏం చేశాను, ఇనిషియలైజేషన్ చేశాను. ఇక్కడ a = 5 అనేది ఉంది. సో printf %d, a అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ ఏ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ డబుల్ కోర్స్ లేదంటే అది ఒకటే కదా ప్రింట్ అయ్యేది. సో కాబట్టి ఇక్కడ మనకు ఏ అని ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత ప్రీ ఇంక్రిమెంట్ చేశాను అనమాట, అంటే ప్లస్ ఏ చేశాను. ఓకే, ఏం చేశాను ఇక్కడ, సో ఇది అంతా మనకు ఆపరేషన్ ప్లస్ ఏ అనేది ఇక్కడ ఆపరేషన్. ఇది వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఇది వచ్చేసి ఆపరెండ్ అవుతుంది. ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, ఏం లేదు. ఓకే, ప్లస్ ఏ చేశాను, ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. ప్లస్ ఏ చేసినప్పుడు ఇప్పుడు printf %d /n, ఇక్కడ \n యూజ్ చేశాను. \n యూజ్ చేశాను అంటే న్యూ లైన్ రావడానికి. ఓకే, న్యూ లైన్ రావడానికి తెలిసిండేది కదా. సో న్యూ లైన్ రావడానికి అయితే యూజ్ చేయడం జరిగింది నీట్గా. ఇక్కడ ఏ అనేది ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ టోటల్ ఏమైపోయిందంటే ఈ కోడ్ ఏంటంటే అర్థము, ఇంకా a = 5 అన్న ఇంటూ a = 5 ఇనిషియలైజేషన్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా ఏ అనే నేమ్తో, ఓకే, ఏదో ఒకటి 1000 అనే మెమోరీ అడ్రస్తో ఇక్కడైతే మనకి ఈ విధంగా అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మెమోరీ అయితే అలొకేట్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే అయిపోయింది ఇంకా. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ అవుట్పుట్ ఏ విధంగా వస్తుందని చూద్దాం. అవుట్పుట్ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఏలో ఎంత ఉంటే అంత ప్రింట్ అయిపోతుంది 5. ప్లస్ ఏ చేయడం జరిగింది. అంటే ప్లస్ ఏ అంటే ముందుగా చూడండి, ఇక్కడ ప్లస్ ఏ. ఓకే, ప్లస్ ఏ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ ఒకటి యాడ్ చేయాలన్నమాట. ఒకటే కదా యాడ్ చేయాల్సినది, ఇక్కడ 1 ఉంది. ఓకే, సో 1 + ఏ అంటే ఎంత, 5. ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్లస్ ఏ అంటేనే ఈ ఏ ప్లస్ ఏ కదా. సో 6 అనేది అయిపోయింది కదా. 1 + ఏ అంటే ఎంత, 5 అనమాట. ఈ 6 అనేది ఎంత, 1 + 5 అంటే 6 కదా. ఈ 6 అనేది మనకి ఇక్కడ ఏలో స్టోర్ అవుతుంది. ఏ = 5 ఉంది. ఓకే, ఏ = 5 ఉంది. సో ఇక్కడ మనకు 5 తీసేసి 6 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ చూడండి కర్సర్ ఇక్కడ మనకు ఏ విధంగా వెళ్తుంది, కంపైలేషన్ ఏ విధంగా జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇనిషియలైజేషన్లో వస్తుంది అనమాట. ఫస్ట్ ఇనిషియలైజేషన్లో వచ్చేస్తే మెమోరీ అలొకేట్ చేసేస్తుంది 5 అనేసి. ఓకే, ఏ అనే వేరియబుల్ నేమ్తో ఇక్కడ 5 అనేసి నేమ్ అలొకేట్ చేస్తుంది. దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ అయిపోతుంది అవుట్పుట్లో. ప్రింట్ అయిన తర్వాత ప్లస్ ఏ అన్నాం కాబట్టి ఒక వాల్యూ మట్టుకే ఇంక్రిమెంట్ ఉంటుంది. 5కి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ ఉంటుంది, అంటే మనకి 6 అవుతుంది అనమాట. 1 + 5 అంటే 6 అవుతుంది. ఈ 6 అనేది ఏ ఉంది కాబట్టి ఏలోనే స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఏ ఇంతకుముందు 5 ఉండేది, 5 కొట్టేసి 6 అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ ఏ ప్రింట్ చేసినప్పుడు 5 ప్రింట్ కాదు, మీకు ఏమవుతుందంటే ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి ఏలో ఎంత ఉంటుంది, 6 ఉంటుంది అనమాట. కాబట్టి 6 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది అవుట్పుట్. అంటే ఏ ఇనిషియలైజేషన్ చేసినప్పుడు ప్రింట్ చేసినప్పుడు 5 వచ్చేస్తుంది. తర్వాత మనకు ప్రీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఏనే ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి తగ్గట్టుగా 6 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. అందుకనే మనకు అవుట్పుట్ ఏమైపోయింది, 5, 6 అయితే అయిపోయింది. ఇది టైప్ 1.
సింగిల్గా యూజ్ చేయడం, ఇది సింగిల్గా యూజ్ చేస్తాం. అర్థమైంది కదా ఇది అర్థమైందండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్కి వద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చాలా కాన్సన్ట్రేషన్గా వినండి, ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ. ఇది టైప్ 1, ఇది మామూలుగా సింగిల్గా యూజ్ చేస్తాం. ఇది టైప్ 1 మామూలుగా ++a ఈ విధంగా అయితే మనకు సెమీకోలన్తో అయితే టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. మర్చిపోవద్దు, అంతా స్టేట్మెంట్స్ కాబట్టి మీకు అంతా తెలిసిండేది. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. టైప్ 2లో చాలామంది కన్ఫ్యూజ్ పడతారు, ఇక్కడే చాలామందికి రాదు. చూడండి, వాయిడ్ మెయిన్ అని ఉంది. ఓకే, వాయిడ్ మెయిన్ ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ కర్సర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తానే ఇంటి a = 5 అనింది, 5 అని ఉంది. తర్వాత కామా x అనేది ఇక్కడ ఈ విధంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసాం కాబట్టి ఫస్ట్ ఏ అనే వేరియబుల్కి మెమొరీ అలకేట్ అయిపోయి అందులో 5 అనేది స్టోర్ అయిపోతుంది. 1000 అనుకున్నాం మెమొరీ. ఎక్స్కి ఇంకా ఏమై ఉండదు, ఓన్లీ డిక్లేర్ చేసావు కాబట్టి. ఓకే, ఇంకా ప్రింట్ఎఫ్ దగ్గరికి వచ్చేస్తుంది. %d అని ఉంది. %d అని ఉంది కాబట్టి ఇక్కడ ఏ కూడా ప్రింట్ అవుతుంది. ఏ ఉంది కాబట్టి ఏ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఏ ప్రింట్ చేయమన్నాం కాబట్టి కంపైల్ ఇక్కడ వస్తుంది. కంపైలర్ ప్రింట్ చేస్తుంది 5ని. 5 ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది ఏం చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం. x =++a అని అసైన్ చేసాం ఇక్కడ. అంటే ఎక్స్లో ఏం స్టోర్ చేయమంటున్నాం, ++a స్టోర్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ ఎలా పర్ఫామ్ అవుతుందని చూడండి. ఇక్కడ ++a అంటే తెలుసు మనకు. ఏమి ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. ఓకే, ++a కాబట్టి 1+ ఎంత అవుతుంది, 6 అవుతుంది. 6 వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది. రైటా? సో ఏలో స్టోర్ అవుతుంది. అంటే ఏలో ఎంత ఉన్నట్టు, ఇప్పుడు 5 కాదు ఉన్నట్టు, 6 ఉన్నట్టు. అంటే 5 కొట్టేసి 6 ఉన్నట్టు అనమాట. ఇక్కడ 6 స్టోర్ అయింది. ఇక్కడ ఏలో ఏముంది, ఇప్పుడు 5 లేదు, 6 స్టోర్ అయింది. ఇంతవరకు ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ చేసేటప్పుడు దీన్ని బేస్ చేసేసుకొని ప్రింట్ చేసేస్తుంది. ఇది 5 అనేసి ప్రింట్ చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయాలికి మనకి ఏమైపోయింది, ++a చేసాం కాబట్టి 1 + 5 ఎంత అంటే 6 అవుతుంది. 6 వెళ్ళేసి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏలో ఎంత ఉన్నట్టు, 6 ఉన్నట్టు. ఇక్కడ మనకు కనపడిచ్చేది 5 కోడింగ్ ప్రకారంగా, కానీ 6 ఉన్నట్టు. ఓకే, సో 6 ఉన్నట్టు. సో 6 అనేది ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ x ++a అన్నాం కాబట్టి ఇక్కడ 6 వెళ్ళేసి ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకు మెమొరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేసావు కాబట్టి ఎక్స్లో ఏంటుందంటే 6 ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా దీనికి కూడా మెమొరీ అలొకేషన్ ఇక్కడ ఒక 2000 అనుకోండి మెమొరీ అడ్రస్. ఓకే, ఈ 6 వెళ్ళేసి ఇక్కడ ఇందులో స్టోర్ అవుతుంది. 6 అంటే అవుట్పుట్ ఏమైపోయింది చెప్పండి. చూడండి, ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా. సో ప్రింట్ఎఫ్ %/ అని తీసుకున్నా అంటే న్యూ లైన్ రావడానికి నీట్గా కనబడించాలి. / అంటేనే న్యూ లైన్ కిందికి వచ్చేస్తుంది కర్సర్ అనేది పాయింట్. ఓకే, అర్థమైందా? ఇది వచ్చేసిన తర్వాత ఏం ప్రింట్ చేయమన్నాం. ఏలో ఎంత ఉంటుంది, ఇప్పుడు 6 ఉంటుంది. నేను చెప్పాను కదా, ++a అంటేనే 6 అని చెప్పాను కదా. సో 6 ప్రింట్ అవుతుంది. ఓకే, మళ్ళీ / అని తీసుకున్నాం. ప్రింట్ఎఫ్ ఉంది కదా, / అని తీసుకుంటే మళ్ళీ న్యూ లైన్కి వచ్చేస్తుంది. కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడ %d ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయమంటున్నాం మనం. ఇక్కడ ఎక్స్లో ఎంత ఉన్నట్టు, అప్పుడు 6 ఉన్నట్టు కాబట్టి 6 ప్రింట్ అవుతుంది అనమాట. అంతే, 566 అనేది ఇక్కడ అవుట్పుట్ అవుతుంది. అర్థమైంది కదా మీకు? సో అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, ++a అంటేనే మనకు 5 కాస్త ఏమవుతుందంటే 6 అవుతుంది అనమాట. ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ++a ఉంది. ఇక్కడ కూడా అంతే, ++a ఉంది కాబట్టి 6 అయ్యింది. 6 అనేది x కూడా అసైన్ అవ్వడం జరిగిందనమాట. అంతే ఇక్కడ డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ చూసేటప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఇది అర్థమైంది కదా. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ చూసేటప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి.